భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 27 శ్లోక. ఈ అధ్యాయంలో ఇది చివరి శ్లోక. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యేకాంతికస్య చ. బ్రహ్మను అంటే పరబ్రహ్మానికి ఈ పదం వాడారు. పైగా ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా ఏవైతే గుణాతీతుడైన పరమాత్మ గుణత్రయ విభాగ యోగం అని చెప్పింది. ఎందుకు గుణాలు 3గా ఉన్నాయి. అయితే గుణాతీతుడు పరమాత్మ. గుణాలు కలగటానికి కారణం పరమాత్మ. అయితే ఆ పరమాత్మను నువ్వు తెలుసుకోవాలన్నా, పరమపదం నువ్వు పొందాలన్నా నువ్వు ఏ లక్షణాలను పెంచుకుంటూ పోతూ గుణాలకి అతీతంగా ఉన్న పరమాత్మని నువ్వు కూడా ఆ గుణాలు దాటితేనే పొందగలవు. నీకు ఆ కోరిక ఫలితం రూపంలో కావాలన్న కోరికతో ఉన్నా లేకపోయినా ఈ స్థితికి నువ్వు చేరుకుంటే నువ్వు పొందేది ఆ పరమపదమే. అందుకే ఇక్కడ బ్రహ్మణోహి ప్రతిష్టాహం అంటే పరబ్రహ్మ, హి అంటే నిజంగా, ప్రతిష్ట అహం అంటే సర్వానికి ఆధారం నేను. సర్వము నా వల్లే వచ్చింది, సర్వంలో ఉన్నది నేను. అందుకే లోపల ఉన్నది బయట ఉన్నది సర్వము వ్యాపించి ఉన్నవాడు నేనే అని చెప్తూ ఇక్కడ అన్నిటికీ ఆధారము నేను అని చెప్తున్నాడు. అమృతస్య వ్యయస్య చ. అయితే అన్నిటికీ ఆధారమైన ఆ పరమాత్మ ఇక్కడ ఎలా ఉన్నాడు? అమృతంలా ఉన్నాడు. అందుకే అమృతస్య అవ్యయస్య. అమృతం. పైగా ఇది ఎలా ఉంది? మనకి నిజంగా లౌకికంగా కొన్ని సరుకుల రూపంలో చూసుకున్నా, కొన్ని ఏవన్నా చూసుకున్న ద్రవాలు కావచ్చు, ఏవన్నా కావచ్చు, కేజీ ప్యాకెట్ కొంటే ఆ కేజీ వాడాక అయిపోతుంది. అది అంతే పరిమితిలో ఉన్నది, అంతకు మించి నా దగ్గర లేదు. కానీ ఇక్కడ ఈ పరమాత్మ ఎలా ఉన్నాడు? సర్వానికి ఆధారమై ఉన్నాడని చెప్తూ అమృతస్య అవ్యయస్య అంటే అమృత స్వరూపంలో ఉన్నాడు. ఈ అమృతం ఎలా ఉంది అంటే ఈ అమృతం కూడా ఎలా ఉంది? నాశరహితమైనటువంటిది, తరగనిది, ఎప్పుడు పూర్ణంగానే ఉన్నది, నిండుగానే ఉంటూ ఉంటుంది. తరిగేది లేదు, పెరిగేది లేదు, ఏదీ లేదు. అంతేకాకుండా శాశ్వతస్య చ అంటే ఈ ప్రతిదానికి ఆధారమైన పరమాత్మ పరబ్రహ్మ ఎలా ఉన్నాడు? నాశరహితంగా ఉన్నాడు. పైగా శాశ్వతస్య అంటే ఎప్పటికీ సనాతనుడు అని పరమాత్మను మనం ఎందుకు అంటాము? శాశ్వతం అంటే ఉండిపోయింది పరమాత్మ ఒక్కడే. పరమాత్మలోంచే వస్తున్నావు, అలాగ మళ్ళీ నాకేదో ఉందనుకుని నేను 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 అనుకుని కొంతకాలం గడిపేస్తున్నావు, మళ్ళీ కాలానుగుణంగా లయమై మళ్ళీ ఎక్కడే చేరుతున్నావు. అక్కడి నుంచి వచ్చి అక్కడే ఉంటూ అక్కడికే చేరుతూ అక్కడితో నీది అన్నది లేకుండా నీకు పోతుంది. ఉన్నది ఎప్పుడు శాశ్వతంగా ఆ పరమాత్మే. అందుకే శాశ్వతస్య సనాతనమైనటువంటి వాడు, ఆది నుంచి ఉన్నవాడు ఆ పరమాత్మ ఒక్కడే. అందుకే శాశ్వతుడు. అలాగే చ ధర్మస్య ఇదే కాకుండా ధర్మం. పరమాత్మ అంటే ధర్మం, అధర్మానికి తావులేదు. ఎలా అయితే అక్కడ అవలక్షణాలకి తావులేదు, మచ్చ వెతకటానికి కూడా వీలు లేకుండా ఎప్పుడూ పూర్ణంగా ఉన్నవాడు. ఆ ధర్మానికి ప్రతిస్వరూపం ఏంటి అంటే పరమాత్మ. ఎప్పుడు అలానే ఉంటున్నాడు, మార్పులు చేర్పులు లేకుండా ఉన్నవాడే. ఆది నుంచి ఎప్పటికీ ఉంటున్నవాడు, అలాగే ఉంటాడు కూడా. అందుకే ఇక్కడ అధర్మస్వరూపం పరమాత్మ. అందుకే నీకు విగ్రహారాధన రాదు, ఏమీ రాదు, అయినా పర్వాలేదు, నువ్వు పరమాత్మను కొలుస్తున్నట్టే లెక్క. ఎందుకు? ధర్మాన్ని పట్టుకున్నావు. తప్పు చెయ్యట్లేదు, తప్పు జరిగిన చోట వెళ్తున్నావు, తప్పుని ఆపటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఇవన్నీ లక్షణాలు ఎవరిలో అయితే ఉన్నాయో అందుకే మనకి ఆ పరమాత్మని ప్రతి ఒక్క జీవిలోనూ చూడమని ఎందుకు చెప్పారు అంటే అన్నీ అక్కడి నుంచే వచ్చాయి, అన్నీ అక్కడే ఉంటున్నాయి, అన్నీ అక్కడే లయమై వెళ్ళేది కూడా. ఇవన్నీ వచ్చింటానికి కారణం మళ్ళీ ఏవైతే మనం పూర్వజన్మల్లో చేసుకున్నామో ప్రారంధాలు ఇవన్నీ అయినప్పటికీ కూడా ప్రతి దానిలో కూడా పరమాత్మ అంశం అన్నది ఉంది కాబట్టి అది జీవించి ఉన్నది, ఆ చైతన్య శక్తి ఉంది కాబట్టి ఆ పరమ సత్యాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. అందుకే ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉండమని చెప్పింది. ద్వేషం పెంచుకోకూడదు, వాళ్ళ వల్ల మనకి బాధే కలిగింది, వాళ్ళు మనల్ని బాధిస్తున్నారు అయినప్పటికీ కూడా ద్వేషం పెంచుకోకు. అలా అని అతిగా రాగం కూడా పెంచుకో అక్కర్లేదు. ఈ జన్మకి ఈ సమయానికి ఈ సందర్భానికి ఈ క్షణంలో ఇవి వచ్చాయి అంతవరకే.
కానీ గుణాతీతుడైన పరమాత్మని ఎల్లవేళలా నీ ఎరుకలో ఉంచుకుంటూ దాని స్మరణలో ఉంటూ మళ్ళీ దేని మీద కూడా ఎటువంటి ప్రీతి లేకుండా పరమాత్మ యందే రమిస్తూ ఉండటమే నువ్వు అలవోకగా నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ శాశ్వతంగా ఉన్నవాడు ఆయనే, ధర్మము ఆయనే అని చెప్పి సుఖస్యేకాంతికస్య చ, సుఖం అంటే ఆనందము, ఏదైతే జరగనిది. ఇప్పుడు నాకు నచ్చినవి జరిగినప్పుడు సుఖం అని నేను అనుకుంటున్నాను, కానీ అది కాలక్రమంలో అది నాకు హాని చేస్తుంది, నాకు తెలీదు. ఇప్పుడు తీపి పదార్థం అందరికీ ఇష్టం, కానీ అది పరిమితికి మించి రోజు బాగుంది రోజు బాగుందని కేజీలు 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 తింటే ఏమవుతుంది ఈ శరీరానికి? కాకరకాయ నచ్చదు ఎవరికి, కానీ అది ఈ శరీరానికి చేసే మేలుతో పోలిస్తే ఈ తీపి పదార్థాలన్నీ కూడా ఈ శరీరానికి హాని చేస్తున్నాయి. కానీ అది నాకు ఇష్టము. ఎందుకంటే అది తింటే నేను సుఖంగా ఉన్నాను, చాలా తీయగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి నాకు నచ్చిందే నాకు సుఖాన్ని ఇస్తుంది అన్న వ్యామోహాల కారణంగా నేనున్నాను. కానీ ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఇది అసలైన ఆనందం కాదు. కానీ ఈ సుఖస్య అంటే ఏ సనాతనుడైన పరబ్రహ్మ నిజంగా ప్రతిదానికి ఆధారమైన వాడు అమృతము, అలాగే నాశరహితము శాశ్వతమైన వాడు సనాతుడైన ఆ పరమాత్మ, ఆ ధర్మము నీకు ఇవన్నీ ఏమిస్తాయి? అసలైన ఆనందం ఇస్తాయి. ఈ ఆనందం ఎలా ఉంటుంది? అఖండమైనది. అంటే ఈ గుణాతీత స్థితిలో ఉన్న ఆ పరమాత్మను నువ్వు ఎప్పుడైతే గుణాతీత స్థితికి చేరి ఎప్పుడైతే నువ్వు అలాగా ఉండట కారణంగా నీ ప్రవృత్తి అన్నీ కూడా ఆ పరమాత్మ కోసమే రమిస్తూ ఉండే కారణంగా ఆ పరమ ఆనందం నీకు లభిస్తుంది. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యేకాంతికస్య చ. శాశ్వతమైన ఆ పరబ్రహ్మకు, అమృతత్వంకు, సనాతనమైన ధర్మానికి, అఖండ ఆనందానికి అన్నిటికీ నేను ఆధారము అని చెప్పాడు. అంటే ఇక్కడ అన్నీ అక్కడి నుంచే వచ్చినప్పుడు ఆధారం అంతా పరమాత్మే. ఆ పరమాత్మ లేనిది, పరమాత్మ కానిది, పరమాత్మ చెయ్యంది సృష్టిలో ఏది లేని లేదు. అన్నిటికీ ఆధారము ధరించి ఉన్నాడు. ఆయన ధరించాడు కాబట్టే భూమి అలా ఉంది. లేకపోతే నేను ఒక బంతిని తీసుకున్నాను, దాన్ని ఇలా ఇలా తిప్పి చేయి తీసేస్తే అది ఉంటుందా? దేన్ని కానీ నేను ఆధారం ఇవ్వలే, అది వెంటనే పడిపోతుంది. మళ్ళీ భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఏ వస్తువు పైకేసినా కిందకు వచ్చేస్తుంది. మరి భూమి తిరుగుతుంది కదా, తన చుట్టూ తను తిరుగుతూ మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. కొన్ని సైంటిఫిక్గా మనం చెప్పుకుంటే మరి వస్తువులన్నీ ఉన్న చోట ఇంట్లో పొద్దున్న రాత్రి ఎలా పెట్టానో పొద్దున్నకి అలాగే ఉన్నాయి కదా. అంటే ఒకటి ఆధారమై దానికి కాస్త ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి అన్నీ ఎట్లా నడిపిస్తున్నవాడు పరమాత్మ. అందుకే ఇక్కడ ప్రతిదానికి మూలమైన వాడు పరమాత్మ. ఈ పరమ పవిత్రమైన ఆ పరమాత్మని నువ్వు గుణాతీతంగా ఉంటేనే దాన్ని నువ్వు చేరుకోగలవు, దాన్ని నువ్వు అర్థం చేసుకోగలవు. గుణాతీతమైన ఆ పరబ్రహ్మను, అందుకే గుణాతీతంగా ఉండాలంటే ఆ భక్తి ఎలా ఉండాలి అంటే అనన్యమై ఉండాలి, పైగా అచంచలమై. చంచలత్వం వీడితేనే. అలాగే కాసేపు ఇది నచ్చుతుంది, కాసేపు అది నచ్చట్లేదు, కాసేపు ఇది కావాలన్న కోరిక, కాసేపు అది చెయ్యాలన్న కోరిక, ఇట్లాంటి చంచలత్వం ఉన్న వాళ్ళకి అది అసాధ్యము. ఒకటి సాధించుకోవాలంటే తపన ఉంటే సరిపోతుందా అంటే కృషి కూడా దానికి జోడించాలి. అలాగే కృషి ఉంటే సరిపోతుందా అంటే మళ్ళీ అవగాహనతో చెయ్యవలసిన సమయానికి చెయ్యవలసిన పని చెయ్యవలసిన విధానంగా చేస్తేనే అది జరుగుతుంది. అందుకే ఇక్కడ ఆ పరమాత్మ మీద అచంచలమైన భక్తి ఉంటేనే గుణాల్ని దాటి ఆ పరబ్రహ్మను పొందుతారు. ఆ పరమాత్మ మీద మళ్ళీ అచంచలమైన భక్తి ఉంటే నిదర్శనాలు ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా కొన్ని లక్షణాలు చెప్పారు. ఏవైతే మనం గుణమయంగా ఉన్నాం, సాత్విక, రజోగుణ, తమో గుణము. అంటే క్రమేణా ఒక్కొక్క స్థితి నుంచి నువ్వు దాటుకుంటూ ఎదుగుతూ ఉండాలి. ఎప్పటికీ నేను ఎల్కేజీలోనే ఉండా అంటే నేను ఎదుగుతున్నట్ట కాదు. ఎల్కేజీ నుంచి మళ్ళీ మనం ఎదుగుతున్నామంటే తర్వాత తర్వాత తరగతులకి వెళ్తూ పోనీ క్లాస్ మారిపోతున్నాను కాబట్టి ఎదిగిపోయానంటే కుదురుతుందా? నా వయసు మారిపోయింది, నా బట్టలు మారిపోతున్నాయి కాబట్టి నేను బాగా ఎదిగిపోయాను జ్ఞానంలో కూడా అని అనుకుంటే ఎలా కుదురుతుంది? కుదరదు. కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఉండాలి, కొన్ని కొన్ని ఆచరిస్తూ ఉండాలి, కొన్ని కొన్ని వీడుతూ ఉండాలి. అందుకే ఇక్కడ మన ప్రవృత్తి, మన మోహాలు అవన్నీ ఇవా ఒక్కటి ఒక్కటిగా ఎప్పుడైతే నువ్వు అది అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుని ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు, ఆ వ్యాపకాలు అన్నీ కూడా
నాకు చంచలత్వం లేకుండా ఉండాలి అంటే సచ్చిత్ ఆనందమైన ఆ పరమాత్మ యందే నేను ఎప్పుడూ ఎరుకలో ఉండాలి. అందుకే నామస్మరణ, జపం చేయమని, కీర్తనలు చేయమని ఇవన్నీ చెప్పింది ఎందుకు అంటే, అదేదో మూఢనమ్మకాలని కాదు. ఈ మనస్సన్నది కోతి కన్నా ఇంకా చాలా నిన్ను వంకర టింకర వాటి వైపు, పైగా పనికిరాని వైపు మక్కువ చూపిస్తూ, పనికిరాని వాటి మీదే నీ ధ్యాస ఉండేలాగా చేస్తుంది. చంచలత్వం, అలాగే భావోద్వేగం, ప్రతీదీ పరిమితికి మించి అన్నీ నాకే కావాలి అన్నట్టుగా ప్రతి దానిలోనూ కూడా ఈ వ్యామోహాలు, చెయ్యకూడనివి, నాకు నేనే హాని చేసుకునేవి కూడా చెయ్యమని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీకు స్థిరత్వం ఉండదు. ఈ స్థిరత్వం కావాలన్నా ఒకటి ఆధారం చేసుకోవాలి. అందుకే లౌకికమైన వ్యవహారాలు అన్నీ కూడా అన్నీ ఎలా చేసినా సరే నామాన్ని స్మరించి చెయ్యమని చెప్పింది. అందుకే ఆ మనస్సును కాస్త కుదుటపరచాలి. అందుకే ఆ శాశ్వతుడైన నిర్వికారము సచ్చిదానందమైన స్వరూపమైన ఆ పరమాత్మ చంచలత్వం ఉంటే లభించదు. అచంచలంగా ఉండాలి. ఆ భక్తి అనన్యంగా ఉండాలి. అప్పుడే ఆ పరమాత్మ ఎందుకు ఇవన్నీ ఉంటే ఏమవుతుంది అంటే నా స్వరూపంగానే అవుతాడు అని చెప్పి ఆ భక్తి కారణంగా ఇద్దరికి భేదం లేదు అని కూడా చెప్పాడు. అంటే పంచభూతాల్లో స్థూల సూక్ష్మ ఇవన్నీ కూడా ఏవైతే ఈ శరీరం అన్ని కోశాలుగా ఉన్నది అయినప్పటికీ కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అలాగే పంచప్రాణాలు, మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారం, తన్మాత్రలు అన్నీ కూడా నేను ఆ పరమాత్మ కారణంగా ఇవి నేను ఆస్వాదించగలుగుతున్నాను. ఇవన్నీ పరమాత్మకే సమర్పిస్తున్నానన్నట్టుగా వికారాల రహితంగా ఉండాలి. అందుకే ఆ గుణాలు దాటితే కానీ పరమ పదాన్ని నువ్వు పొందలేవు. దాటాలి అంటే ఏదో 4 కర్రలు పెట్టేసుకున్నాను దాటేశాను కదా అన్నట్టుగా కాదు. అదంత సులభం కాదు. అందుకే ఇక్కడ ఆ నిరాకారమైన పరమాత్మను సూచిస్తూ దాన్ని నువ్వు ఎలా పొందుతావు అంటే భక్తి. భక్తి ఉండాలి. ఆ భక్తి కారణంగా నీకు దానికి తగ్గట్టుగా ఆ శిక్షణ ఇచ్చేది పరమాత్మ. ఆ జ్ఞానాన్ని పొందేలాగా ఒక గురువుని చూపిచ్చేది పరమాత్మ. ఇలా ప్రతిదాని యొక్క తత్వం గురించి దాన్ని మళ్ళీ ఆ పరమాత్మ ఎరుకలోను ఉండేలాగా అన్నీ నీకు అవగాహన కలిగి మళ్ళీ దాన్ని ఎప్పుడూ ఎరుకులో ఉంచుకునేలాగా కూడా చేసేది ధర్మబద్ధంగా నువ్వు ఎప్పుడు ఉండటానికి ఇష్టపడేలాగా, అధర్మానికి ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే గత్యంతరం లేదు అన్న స్థితి వచ్చినప్పటికీ కూడా నువ్వు దాన్ని తప్పకుండా ఉండేలాగా కూడా మళ్ళీ ఆ పరమాత్మే చేస్తాడన్న విశ్వాసం నీకు ఉండాలి. అందుకే ఇది అచంచలము. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు బుద్ధుల్లాగే ఉంటాం. పరిస్థితులు తారుమారు వచ్చేలాగా ఇది పరీక్ష అని అనుకోవాలి. ఎప్పుడు ధర్మాన్ని తప్పకూడదు. అందుకే ఈ అధ్యాయంలో ముఖ్యంగా 3 గుణములు దాన్ని దాటాలి. అంటే ఇప్పుడు తమో గుణానికన్నా కొంచెం ఎక్కువ రజోగుణం, రజోగుణం కన్నా కొంచెం ఎక్కువ సాత్వికం, కానీ సాత్వికాన్ని కూడా నువ్వు దాటాలి. అప్పుడే అమృతంతో సమానమైన, అంటే ఇక్కడ మళ్ళీ జనన మరణాలు లేకుండా ఈ జనన మరణాల చక్రాల్లో మళ్ళీ పడుతున్నావు అంటే అర్థం ఏమిటి? మళ్ళీ నేను ఈ కర్మల్ని అనుభవిస్తూనే ఉంటాను. మళ్ళీ ఇక్కడ వాసనలు పెంచుకుంటూ ఉంటాను. మళ్ళీ ఆ పరమపదానికి దూరం అయిపోతూనే ఉంటాను. ఇక్కడ అమృతం అంటే చెప్పింది అది. జనన మరణాల చక్రాన్ని వీడుతావు. ఆ పరమాత్మలో ఐక్యమైపోతావు. అంటే నాశనము లేనిది, వికారము లేనిది ఆ పరపదము శాశ్వతమైనది, ధర్మబద్ధమైనది. అది అసలైన సుఖదాయకము. ఈ లౌకికమైన సుఖాలు శాశ్వతమైనవి కాదు. ఈరోజు నాకు ఎంత నచ్చినట్టుగా ఉన్నా రేపొద్దున మళ్ళీ నేను ఈ వ్యామోహాలకి లోబడిపోయిన కారణంగా మళ్ళీ కొన్ని చెయ్యరానివి చేస్తూ మళ్ళీ నేను పాపం మూట కట్టుకుంటాను. బ్రహ్మానందమయము అంటే లౌకికమైన క్రతువులు చెయ్యొద్దని చెప్పలే. ధర్మాన్ని తప్పకుండా ఉండు. అలాగే నువ్వు చెయ్యవలసింది శక్తి కొలది చేస్తూ ఉండు. దాని ఫలితంగా ఎప్పుడు గుణాల్ని దాటుతున్నావో ఆ 3 గుణాల్ని దాటినంత మాత్రం చేత నీకు మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అది అసలైన ఆనందము. అది అసలైన సుఖము. అదే బ్రహ్మపదము. అది ఇచ్చేది నేను. అందుకే అన్నిటికీ ఆధారం నేనంటే. నీ పుట్టుక కారణం పరమాత్మ. నువ్వు చేసిన కర్మలకు ప్రతిఫలం ఇస్తుంది పరమాత్మ. కర్మను మాత్రం నువ్వు చేస్తున్నావు. అందుకే నిరంతరము ఆ పరమాత్మని ధ్యానించాలి, పూజించాలి, ఉపాసించాలి. ఎలా అయితే భ్రమరి కీటక న్యాయము అంటారు. భ్రమరి కీటక న్యాయం అంటే ఏంటి అంటే, ఇక్కడ బ్రహ్మము అంటే తుమ్మెద, కీటకం అంటే ఒక పురుగు.
అయితే ఎప్పుడైతే ఈ తుమ్మెద ఆ జింకారాలు చేస్తూ, చేస్తూ, చేస్తూ అలా తిరుగుతూ, తిరుగుతూ, తిరుగుతూ ఉంటుంది. ఆ శబ్దం ఎంతలా చేస్తూ, చేస్తూ తిరుగుతూ ఉంటుందంటే, అక్కడున్న కీటకం అదే వింటూ, అదే వింటూ, అదే వింటూ తానే ఆ తుమ్మెదేమో అన్న భావనలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ భక్తి గురించి చెప్పేది. మనం చేసే పని ఎంత అలవోకగా చెయ్యగలిగే స్థితికి అంటే ఇంక ఏ వ్యామోహాల కారణంగా దేనివల్ల కూడా మళ్ళీ నాలో చంచలత్వం రాకుండా దానినే రమిస్తూ, రమిస్తూ ఉంటేనే ఈ త్రిగుణాల్ని నువ్వు దాటగలవు. అదంత సులభమేమీ కాదు. అందుకే ఇక్కడ ఆ పరమాత్మను పూజించిన, లేకపోతే ధ్యానించిన, జపించిన, ఏది చేసినా సరే అనన్యమైన భక్తితో చెయ్యాలి. ఏ నామాన్ని తీసుకున్నా భేదభావం లేకుండా అది పరమాత్మే. ఆ రూపంలో నేను కొలుస్తున్నాను అంతవరకే. మళ్ళీ భేదభావం రాకూడదు. భేదం వచ్చిందంటే మళ్ళీ అన్నిటికీ ఆధారమైన పరమాత్మను నేను మళ్ళీ భేదంతో చూస్తున్నాను. అందుకే ఏ దేవతామూర్తిని నేను ఆరాధిస్తున్నా సరే పరమాత్మ నిరాకారుడు, కానీ ఒక ఆకారంలో, ఒక నామంలో కొన్ని లీలలు చేశాడు. ఇది పరమాత్మ. అంతేగాని దీనికి మళ్ళీ పరంగా ఉన్న పరమాత్మకి మళ్ళీ భేదభావం దృష్టితో నేను చూడకూడదు. అందుకే పరమాత్మనే పూజిస్తున్నాను. అందుకే ఎవరిని పూజించినా, ఏ నామాన్ని ఉచ్చరించినా ఈ భేదభావనన్నది నీ మదిలో లేకుండా నువ్వు చేస్తున్నప్పుడు ఆ పరమాత్మే దాన్ని పొందుతున్నాడు. అది నాకే అవుతుంది. నన్నే చేస్తున్నావని ఇంతకు ముందు కూడా చెప్పాడు. అందుకే నిశ్చలమైన భక్తి చెయ్యగా, చెయ్యగా, చెయ్యగా క్రమేణా అంతేగాని అందుకే మనకి ఒక అలవాటు కానీ, ఒకటి గాని ఒక 11 రోజులో, 21 రోజో, 45 రోజులో, 90 రోజులో చెయ్యమని ఎందుకు చెప్తారు అంటే, క్రమేణా చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, అప్పుడు నువ్వు దానికి అలవాటు పడతావు. ఇప్పుడు కష్టం కాకుండా ఇంకా ఇష్టంగా దాన్ని అలవోకగా చేస్తూ ఉంటావు. అందుకే మొట్టమొదట ఏదో ఒక రూపాన్ని, ఏదో ఒక నామాన్ని, ఆ పరమాత్మను ఉపాసించటం మన కర్తవ్యము. క్రమేణా, క్రమేణా, క్రమేణా భేదభావం లేకుండా అన్నీ పరమాత్మయే అన్న కోణంలోకి వెళతావు. జ్ఞానచక్షు వికసన అంటే అది. ఎలా అయితే నదులన్నీ కలిసేది సముద్రంలోనే, ఈ అన్నీ కూడా పరమాత్మయే. అందుకే పంచభూతాలు పరమాత్మ, సర్వము పరమాత్మే. అప్పుడు అది అనన్యమైన భక్తి. అందుకే అంతా నువ్వు ఏది చేసినా నువ్వు సేవిస్తుంది పరమాత్మనే. అందుకే నువ్వు చేరేది కూడా ఆ పరమాత్మనే. ఆ పరమ సత్యాన్ని చెప్తూనే ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ముగిస్తున్నారు. దీంతో భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 27 శ్లోక సంపూర్ణం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ 14th అధ్యాయ సంపూర్ణం.